బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. మాస్టర్బేషన్ అనేటటువంటిది మంచా చెడ? మాస్టర్బేషన్ అనేటటువంటిది చేస్తే లాభాలేంటి, నష్టాలేంటి? మాస్టర్బేషన్ అనేటటువంటిది ఎలా ఎడిక్షన్గా మారుతుంది యువత? ఈ మాస్టర్బేషన్ అనేటటువంటి దాన్ని అధిగమించడం ఎట్లా? ఈ మాస్టర్బేషన్ అనేటటువంటి దాన్ని ఎడిక్షన్ నుంచి బయటపడి మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా పెంచుకోవాలి యోగ శక్తి ద్వారా అన్న దాని విషయంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం. చాలామంది యువతలు అందరూ కూడా 55% మంది పురుషుల్లోని 25% మంది స్త్రీలలోని రోజుకు 3 సార్లు చొప్పున ఈ మాస్టర్బేషన్ చేస్తున్నారు అనేటటువంటిది అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే యుక్త వయసులో శరీరంలో కొన్ని హార్మోన్స్ బాగా పెరుగుతున్నప్పుడు సహజ సిద్ధంగానే శరీరం ప్రేరేపించేటటువంటి ఈ స్థితినే మాస్టర్బేషన్ అంటారు. ఉదాహరణకి ఎక్కడో ఒక దగ్గర మనకి దురద వచ్చింది, ఒక దగ్గర ఇచ్చింగ్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ చెప్తుంది అక్కడికి వెళ్ళి కాస్త గోకమని. అక్కడ గోకినప్పుడు చాలా హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది కదా. అదే పనిగా గోకుతూ ఉన్నాడు అనుకోండి, రక్తం వస్తుంది. కాబట్టి యువతలందరూ కూడా ఈ మాస్టర్బేషన్కి ఈ మధ్య చాలా కాలంగా అలవాటు పడిపోతూ ఉన్నారు. చాలామంది ఏదైనా అతిగా చేస్తే చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది, చాలా హాని కలగజేస్తూ ఉంటుంది. యుక్త వయసులో ఆ టీనేజర్స్లో ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రేరితమై సహజ సిద్ధంగానే ఆ స్పర్శ జరిగినప్పుడు ఒక రకమైన అనుభూతిని అనుభవిస్తాడు, ఒక రకమైనటువంటి స్ట్రెస్ రిలీఫ్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. కానీ అది క్షణికమైనటువంటిది మాత్రమే. అది బాగుంది కదా అని ఎక్కువగా చేస్తే రీప్రొడక్టివ్ ఆర్గాన్ పైన, పురుషాంగం పైన, అదేవిధంగా నర్వస్ సిస్టమ్ పైన, మైండ్ పైన, బాడీ పైన, ఎనర్జీ లెవెల్స్ పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఒక మోతాదులో చేస్తే ఏదైనా సరే బాగానే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సెక్సువల్ అర్జెస్ అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి, లైక్ సెక్సువల్ ఇంటెన్షన్స్ రిలీజ్ చేయడానికి, ఆ యొక్క స్ట్రెస్ నుంచి డైవర్షన్ కావడానికి అడపాదడప ఎప్పుడైనా సరే ఒక విధంగా ఈ యొక్క రిలీజ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ విషయానికి వస్తే ఈ సాధు సన్యాసులు కూడా ఈ యొక్క ప్రయోగాన్ని వన్స్ ఇన్ ఇయర్ నిర్వహించేటటువంటి వారు. అంటే బాడీలో ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ని రిలీజ్ చేసేసేసి మళ్ళీ వాళ్ళ యొక్క శక్తిని, కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం కోసం ధ్యానం పైన, యోగాభ్యాసం పైన వారు దృష్టి సారించేటటువంటి వారు. కానీ ప్రస్తుత కాలంలో మరి యువత ఎందుకు ఈ యొక్క మాస్టర్బేషన్కి ఎడిక్ట్ అవుతున్నారు? బాగుంది కదా అని చెప్పేసేసి అదే పనిగా రోజుకి 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు చేస్తూ పోతూ ఉంటే ఒక ఎడిక్షన్గా మారిపోతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో అదొక ఎడిక్షన్ ఫోల్డర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇంకా అదే ఆలోచన, అదే పని, అదే ఊహలు, అదే రకమైన చర్య. వేరే దాని మీద మనస్సు కేంద్రీకరించేలా చేయలేరు, వేరే పని చేయడానికి మనస్సు పోదు. ఇది ఎడిక్షన్గా మారిపోయి ఎక్కువగా చేస్తే మీలో మతిమరుపు అనేటటువంటిది సంభవిస్తుంది. చంచల స్వభావం, నీరసం, నిస్సత్తువ, నిస్పృహ, ఏ పని చేయాలనిపించకపోవడం, జుత్తు రాలిపోవడం, బాడీ వీక్ అయిపోవడం, ముసలతనం తొందరగా రావడం, నరాల శక్తిని కోల్పోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఒక డ్రాప్ సెమన్ అనేటటువంటిది 40 డ్రాప్స్ బోన్ మేరాతో కన్నా కూడా ఎక్కువైనటువంటిదంట. 1 డ్రాప్ సెమన్ అనేటటువంటిది ఒక 60 డ్రాపుల బ్లడ్ కన్నా కూడా శక్తివంతమైనటువంటిదంట. అట్లాంటి శక్తిని మనం ఎప్పుడైతే చక్కగా పెంచుకొని కాన్సన్ట్రేషన్తో ఒక లైఫ్లో ఒక గోల్ ఏర్పరచుకొని ఒక సరైనటువంటి ఇంటెన్షన్తో మనం చేసినట్లయితే ఈ వ్యక్తి ఒక IAS లేదంటే ఒక IPS లేదంటే ఒక అద్భుతమైన టాప్ దేనికి వెళ్ళిపోతూ ఉంటాడు.
మరి అలాంటి శక్తిని ఎందుకు ఈ విధంగా మార్చుకోగలుగుతున్నారు? ప్రధానమైన కారణం ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా. ఫోన్ చేతిలో ఉందంటే వాళ్ళు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. తద్వారా మైండ్ డైవర్షన్. చదువు మీదకు పోదు, పని మీదకు పోదు, అవసరమైన వాటి మీదకి పోదు. ఇదే ఊహలు, ఇదే ఆలోచనలు. ఒక మూవీకి వెళ్ళొచ్చాడు, అక్కడ ఒక వల్గారిటీ, లేదా బయటకు వచ్చాడు ఇంట్లో నుంచి, చిన్న చిన్న వస్త్రాలతో కూడినటువంటి వ్యక్తులు కనిపించడం. ఆల్రెడీ ఈ వ్యక్తి అదే మనసులో అదే ఆలోచనలతో వ్యవహరిస్తూ ఉన్నాడు. దానికి తగ్గట్టుగా అదే వీడియోలు చూస్తూ ఉన్నాడు. బయటకు వచ్చేటప్పటికి భారతదేశంలో బట్టల కొరత అన్నట్టుగా అప్పుడే ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఒక హాఫ్ చడ్డీ వేసుకొని కనిపించేటప్పటికి ఈయన గారు అప్పుడే మనస్సు చూస్తున్నది కదా కొన్ని వీడియోలు. సో మిగతాది ఈయన ఊహించుకుంటాడు. ఈయన ఊహించుకొని చలో మళ్ళీ మాస్టర్బేషన్. సో ఇదే ఆలోచనలు, ఇదే చర్య, ఇదే ఊహలుగా పోవడం ద్వారా తన టైం అంతా వేస్ట్ అయిపోయి చాలా వీక్ అయిపోతూ ఉంటాడు. ఏ పని చేయాలనిపించదు, ఆసక్తి పోదు, నిస్సత్తువైపోతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క శక్తిని మరి ఏ విధంగా పెంపొందింప చేసుకోవాలా, దానికి సంబంధించినటువంటి మరి యోగా ప్రక్రియల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు, ఆసనాలు, ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి. మన శక్తిని ఏ విధంగా నిగ్రహించుకోవాలా, మన మనస్సుని ఏ విధంగా నిగ్రహించుకోవాలా, మన శక్తిని ఏ విధంగా మనం అనుసంధానం చేసి మన యొక్క గోల్స్కి ఉపయోగించుకోవాలా, దానికి సంబంధించినటువంటి వాటి మీద మనసు కేంద్రీకరిస్తే మరి ఈ యొక్క అన్ని అడిక్షన్స్ నుంచి కూడా బయటపడవచ్చు అంటుంది యోగ శాస్త్రం. కాబట్టి ఈ యోగ విద్య ఆ రకమైనటువంటి అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా మిమ్మల్ని వేరు చేసేస్తుంది. మిమ్మల్ని ఓవర్కమ్ చేసే విధంగా, మీ కెరీర్ని మంచి చక్కగా పెంపొందించుకునే విధంగా ఇది చక్కగా సహకరిస్తుంది. అందులో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు తెలుసుకోబోతున్నాం. బటర్ఫ్లై ఆసనం ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్, పెల్విక్ పార్ట్స్ అన్నింటినీ కూడా ఎనర్జైజింగ్ చేయించి మళ్ళీ ఈ వీక్ అయిన నరాలన్నింటినీ కూడా బలోపేతం చేసుకోవడానికి, ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నింటినీ కూడా శక్తివంతంగా చేసుకోవడానికి, మైండ్లో ఉన్న డిప్రెషన్స్, యాంగ్జైటీస్ పోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆసనం సేతుబంధ ఆసనం. వాటిని ఎలా చేయాలో చేస్తుంటాం. బటర్ఫ్లై సుఖాసనంలో కూర్చున్న తర్వాత రెండు కాళ్ళని కూడా స్ట్రైట్గా తెచ్చుకొని రెండు పాదాలని ఫోల్డ్ చేసి అరికాళ్ళు తాకించాలి. పూర్తిగా తాకించిన తర్వాత రెండు చేతులతో పాదాల దగ్గర పట్టుకోవాలి. ఈ స్థితిలో చీతాకోక చిలుక రెక్కల మాదిరిగా మోకాళ్ళను పైకి కిందికి, పైకి కిందికి ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తూ కిందకు డౌన్ చేస్తూ ఈ విధంగా చేసినట్లయితే మీరు పెల్విక్ పార్ట్స్కి, అదే కదా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని, ఆ నర్వస్ సిస్టమ్ని ఎనర్జైజింగ్ చేయడానికి ఈ యొక్క బటర్ఫ్లై ఆసనం బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత సేతుబంధ ఆసనం. సుఖాసనం నుంచి శవాసనానికి వచ్చి శవాసనంలో కాళ్ళు రెండు ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో పాదాలను పట్టుకోండి. ఇప్పుడు బాడీని రైజ్ చేయండి. పూర్తిగా శరీరాన్ని అంతా పూర్తిగా లిఫ్ట్ చేసి ఛాతీని గడ్డానికి తాకించే విధంగా ఈ స్థితిలో ఉంచుకోవాలి. ఈ ఆసనం కూడా వెన్నెముకకి కానీ, పెల్విక్ పార్ట్స్కి, అదేవిధంగా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, నర్వస్ సిస్టమ్కి చాలా బాగా ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడు శరీరాన్ని కిందకి తీసుకొని రావాలి. చూసారు కదా ఈ బటర్ఫ్లై, అదేవిధంగా సేతుబంధాసనం, వీటితో పాటుగా ఇంకా కొన్ని భుజంగాసనం, ధనురాసనం, అలాగే కొన్ని ప్రాణాయామాలు, ప్రాణముద్ర, నాడి శుద్ధి ప్రాణాయామ, ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఏమవుతుందంటే మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఈ సెక్సువల్ అర్జెస్ నుంచి కంప్లీట్గా బయటికి రాగలుగుతారు. మైండ్ని ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. వీటితో పాటుగా కొన్ని మెడిటేషన్ కార్యక్రమాలు, చక్కటి పౌష్టికాహారం తీసుకుంటూ ఇలా కొన్ని వారాల నుంచి కొన్ని నెలల లోపల ఆ ఎడిక్షన్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. వీటితో పాటుగా మైండ్ని కాస్త డైవర్ట్ చేసుకోవడం, అంటే ఏదైనా కొన్ని గేమ్స్ పైన మైండ్ కాన్సన్ట్రేట్ చేయడం, అదేవిధంగా సింగింగ్ పైన కావచ్చు, లేకపోతే డ్రాయింగ్ పైన కావచ్చు, జాగింగ్ పైన, అదేవిధంగా కొన్ని ఏవైనా మైండ్ని డైవర్ట్ చేసుకుంటూ మంచి బుక్స్ చదవడం, అలాగే మంచి విజన్ ఏర్పరచుకోవడం,
కెరీర్కి సంబంధించిన మంచి గోల్ ఏర్పరచుకున్నాయి. ఆ ఎనర్జీని ఇటువైపు డైవర్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏది అనుకుంటే దాన్ని సాధించవచ్చు. కాబట్టి ఈ మాస్టర్బేషన్ అనేటటువంటిది ఆ ఉద్వేగపూరితమైన కామోద్రేకం నుంచి మిమ్మల్ని తగ్గించడానికి బాగానే ఉపయోగపడుతుంది. ఇంకొకరు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ మాస్టర్బేషన్ చేస్తే సెక్సువల్ పవర్ తగ్గిపోతుందా? అట్లా ఏమి తగ్గేది ఉండదు, ఎప్పటికీ కూడా ఉండదు. కాకపోతే నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, బాడీ, లైఫ్, కెరీర్ దెబ్బతినిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి అనుమానాలు ఏం పడాల్సిన పని లేదు. నెలలో 2, 3, 4 సార్లు నుంచి చేసినా ఏం కాదు. అలా అని చెప్పేసి దీన్ని ఒక ఎడిక్షన్గా మార్చుకోగలిగితే చాలా జీవితాన్ని, శక్తిని కోల్పోతూ ఉంటారు. సో చూశారు కదండి. మరి యువత అందరూ కూడా ఈ రకమైనటువంటి యోగ సాధనలు చేసి మీ యొక్క శక్తిని మరింత మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని మీరు ఉన్నతమైన శిఖరాలను ఎదగాలని ఆశిస్తూ నమస్కారం.